గ్యాస్ లోడ్ చేసుకుని తీసుకొచ్చినవి రిటర్న్ వెళ్తే మళ్ళీ గ్యాస్ లోడ్ చేస్తారు. యుద్ధ కారణంగా అవి మధ్యలోనే ఖాళీవి ఆగిపోయినాయి అన్నటువంటి తాజాగా ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఖతార్లోని రస్ లఫాన్ నగరం ప్రపంచంలోని గ్యాస్ వాణిజ్యానికి ఆవిపట్టుగా ఉంటే దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పరిశ్రమకి హబ్బు. గత నెలలో ఇక్కడ గ్యాస్ పరిశ్రమ మీద ఇరాన్ దాడి చేయడంతో ఎగుమతులు లేచిపోయింది. దీంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఆసియా నుంచి ఖతార్కి వెళ్లి గ్యాస్ నింపి తిరిగి తీసుకురావాల్సిన ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతల కారణంగా ఖాళీగానే నిలిచిపోయింది. పశ్చిమ భారత్ శ్రీలంక తీరంలో మలక్కా జలసంధికి ఉత్తర ప్రవేశ ద్వారంలో సింగపూర్ కి తూర్పున ఉన్న జలాల్లో కూడా ఎల్ఎన్జీ ఖాళీ ట్యాంకర్లు ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదికలు చెబుతున్నాయి. డేటా ప్రకారం ఏ ఒక్క ట్యాంకర్లోనూ ఎల్ఎన్జీ లేదు. దీంతో ప్రపంచ దేశాలు నేచురల్ గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ఎల్ఎన్జీ ట్యాంకర్లు నిర్వహణలో ఉన్నాయి. అంతర్జాతీయ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల సమాచారం ప్రకారం చెప్తుంది.